తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహరీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. వెజ్ తావా పులావ్. ఈరోజు మనం అందరూ ఇష్టపడే ఎంతో రుచికరమైన వెజ్ తావా పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నూనె 50 గ్రాములు, వెన్న 100 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 150 గ్రాములు, క్యాప్సికం 150 గ్రాములు, టొమాటోలు 150 గ్రాములు, ఉడికించుకున్న క్యారెట్ 150 గ్రాములు, ఉడికించుకున్న బీన్స్ 100 గ్రాములు, ఉడికించుకున్న బంగాళాదుంపలు 100 గ్రాములు, పుదీనా 25 గ్రాములు, కొత్తిమీర 50 గ్రాములు, పచ్చిమిర్చి 25 గ్రాములు, ఉడికించుకున్న పచ్చి బఠానీ 100 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు, కసూరి మేతి 5 గ్రాములు, గరం మసాలా 5 గ్రాములు, కారం 10 గ్రాములు, పసుపు 5 గ్రాములు, ఉడికించుకున్న బాస్మతి బియ్యం 400 గ్రాములు, నెయ్యి 30 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని. తయారీ చేసే విధానం: ఒక కడాయిలో వెన్న వేడి చేసుకొని జీలకర్ర, కసూరి మేతి, పసుపు, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకుని కారం, గరం మసాలా, ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉడికించుకున్న బీన్స్, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో ఉడికించుకున్న అన్నం, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా వెన్న వేసి బాగా కలుపుకోవాలి. పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
తరువాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ తావా పులావ్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.